దేవత 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 అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేశావు దేవత దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు మీ పెళ్ళం కాదుగా దేవత పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని మొత్తుకున్నా చేస్తాను చేస్తాను అంటూనే బాగా చేస్తాను శరణయ్య గారు. ఉన్నది ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ్ళు చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా రాత్రి గారు. శవాన్ని తీస్తేనే కానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవం లేపండి. అయ్యా సతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు ఊరుకో. చెట్టంత భార్య అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో సతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ మహా, శుక్లాం భరద్రం బుచ్చితాయ మహా, శుక్లాం భరద్రం నిశ్చితాయ మహా. తెల్లబట్టలు తీసుకురండి. రానన్నా తొమ్మిది బావు తొక్కలే. అమ్మో 9 బావు అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని తక్కువ. అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తేను వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలో తిని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమర్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ భక్త మీరా? ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, వచ్చి చేపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్కబడి ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారత కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్కపడి ఒక్కపొడి మీద ఉండి సాగుతు మరి. అమ్మ కన్న కొడక మాట్లాడు డూయింగ్ సెకండ్స్ సీయింగ్ ఇప్పటిదాకా రీడింగ్ జస్ట్ స్లీపింగ్ గోయింగ్ షాపింగ్ ఒక్కపొడి టేకింగ్ వెంటనే కమింగ్. హలో నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాందే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కనుక్కోండి. శుభం. అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి వచ్చేసిన ప్రారంభం చేద్దాం.
ప్లేట్ లో ఫ్లూటు రెడీ, నేను రెడీ. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెరుగుద్ది. అమ్మా, నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొస్సు, పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించు పారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా, అనుకోని నా అనుకునే వాళ్ళందరూ. పారు, అమ్మగారు. ఓయ్ ఆనందం, చెప్పు, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క, ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయా. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే? ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వురా. Come on. రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు, క్వైట్ ఫైనల్ గా 17.5. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఏ సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేసులో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు?